వెల్కమ్ బ్యాక్. మీకోసం మతిపోగొట్టే బెస్ట్ ఓటీటీ మూవీస్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ లిస్ట్‌లో 10 మూవీస్ ఉంటాయి. టాలీవుడ్ అండ్ హాలీవుడ్ మూవీస్ అన్నింటిని ఫిల్టర్ చేసి మీకోసం ది బెస్ట్ మూవీస్‌ని తీసుకొచ్చాను. ఇక నుండి ప్రతి వారం ది బెస్ట్ ఓటీటీ మూవీస్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకెళ్దాం. నెంబర్ 1 విజయ్ 69. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ లీడ్ రోల్లో యాక్ట్ చేశాడు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. మూవీ స్టోరీ విషయానికొస్తే విజయ్‌కి 69 ఇయర్స్. ఈ 69 ఇయర్స్‌లో విజయ్ వెనక్కి తిరిగి చూసుకుంటే తను సాధించింది ఏమీ ఉండదు. ఎలాగైనా విజయ్ తను చనిపోయేలోపు ఏదైనా సాధించాలి అని ఫిక్స్ అవుతాడు. అసలు విజయ్ తను అనుకున్నది సాధించాడా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అనుపమ్ ఖేర్ గురించి. విజయ్ అనే క్యారెక్టర్లో అనుపమ్ ఖేర్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మూవీలో ఎమోషన్ అండ్ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ నరేషన్ స్లోగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ ఫీల్ రాలేదు. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెంబర్ 2 బ్రైట్ బార్న్. ఇదొక హర్రర్ అండ్ సైఫై మూవీ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్‌కి పిల్లలు పుట్టడం లేదని వాళ్ళు బాధపడుతున్న టైంలో వీళ్ళకు ఒక అబ్బాయి దొరుకుతాడు. ఆ అబ్బాయిని వీళ్ళు పెంచుకుంటారు. ఆ అబ్బాయికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తను వింతగా బిహేవ్ చేస్తాడు. అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎందుకలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి వీళ్ళకు ఎక్కడ దొరికాడు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. హర్రర్ అండ్ సైఫైని మిక్స్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలా అని దీనిని పూర్తిగా హర్రర్ మూవీ అని చెప్పలేము, కానీ మూవీలో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంప్రెస్ చేస్తాయి. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ ఫీల్ రాకుండా సీన్ టు సీన్ నరేషన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్, ఎందుకంటే ఈ మూవీలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ అడల్ట్ కంటెంట్ అయితే లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది మస్ట్ వాచబుల్ మూవీ. నెంబర్ 3 దోపట్టి. ఈ మూవీలో కృతి సనన్ అండ్ కాజోల్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. కృతి సనన్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో యాక్ట్ చేసి ఇంప్రెస్ చేసింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడికి దారితీసింది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. ఈ మూవీలో ఆడవాళ్లపై జరుగుతున్న డొమెస్టిక్ వైలెన్స్ అనే పాయింట్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ నుండి మూవీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెంబర్ 4 ఇట్ ఎండ్స్ విత్ అస్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య ఈ మూవీ స్టోరీ జరుగుతుంది. హీరోయిన్ తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్తో ఇంప్రెస్ చేస్తుంది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ అండ్ సినిమాటోగ్రఫీ, సౌండ్ ట్రాక్. ఇవి ఈ మూవీకి మెయిన్గా ప్లస్ అయ్యాయి. మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, సో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్. నెంబర్ 5 డే షిఫ్ట్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఊబర్ వ్యాంపైర్ ఈ ప్రపంచం మొత్తాన్ని వ్యాంపైర్స్ ప్రపంచంగా మార్చాలనుకుంటుంది. వ్యాంపైర్స్ అంటే టైప్ ఆఫ్ జాంబీస్, కానీ ఇవి మనుషుల్లో కలిసిపోతాయి. ఊబర్ వ్యాంపైర్ అంటే వ్యాంపైర్స్ అన్నింటికి హెడ్. ఈ వ్యాంపైర్స్ని చంపడమే హీరో యొక్క జాబ్. దీంతో ఊబర్ వ్యాంపైర్ హీరో అండ్ హీరో ఫ్యామిలీని చంపడానికి ట్రై చేస్తుంది. హీరో తన ఫ్యామిలీని వ్యాంపైర్స్ నుంచి కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోతాయి. ఒక్కో ఫైట్ ఒక్కో రేంజ్లో ఉంటుంది. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కాకపోతే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. వైలెన్స్ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెంబర్ 6 బ్లింక్. ఇదొక కన్నడ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీని నేను కొంచెం కూడా లీక్ చేయను, ఎందుకంటే మూవీలో చాలా ట్విస్టులు ఉంటాయి. నేను ఇప్పుడే స్టోరీ కొంచెం చెప్పేస్తే మీరు మూవీ చూసేటప్పుడు ఆ థ్రిల్ని మిస్ అవుతారు. మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెంబర్ 7 బ్యాడ్ లైన్ హంటర్స్. ఇదొక కొరియన్ మూవీ, తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.
మూవీ స్టోరీ విషయానికొస్తే చనిపోయిన తన కూతుర్ని బ్రతికించడం కోసం ఒక డాక్టర్ తన కూతురు ఏజ్లో ఉన్న అమ్మాయిలపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క భూకంపం వచ్చి ఆ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. బ్రతికున్న కొంతమంది ఫుడ్ కోసం నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఒక అపార్ట్మెంట్ మాత్రం కూలిపోకుండా అందులో ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎందుకు ఆ అపార్ట్మెంట్ మాత్రమే కూలిపోలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా మంచి నీళ్ళు మంచి ఫుడ్ దొరుకుతుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. భూకంపం వల్ల నాశనమైన దేశం అండ్ అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిని చాలా బాగా స్క్రీన్ పై చూపెట్టారు. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. మంచి యాక్షన్ మూవీ చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని చూడొచ్చు. నెంబర్ 8 అరువి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. సినిమా స్టోరీ డిఫరెంట్గా బాగుంటుంది. అరువి క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అదితి బాలన్ తన క్యారెక్టర్లో జీవించేసింది. అరువి క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ పాత్రకు తగ్గట్టు అదితి బాలన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కథ ఒకేసారిగా టర్న్ అయిపోతుంది. అసలు అరువి ఎవరు, ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది, అసలు అరువికి ఏమైంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇది మస్ట్ వాచబుల్ మూవీ. మీరు కనుక ఈ సినిమాని చూడకపోతే ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 9 జోకర్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉంది. రాజాదిరాజా తనని తాను ఇండియాకి ప్రెసిడెంట్ అని అందరి సమస్యల కోసం పోరాడతాడు. అందరూ ఈ రాజాదిరాజని ఒక పిచ్చోడిలా చూస్తారు. అసలు రాజాదిరాజా ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. మూవీ స్టోరీ బాగుంది అండ్ ప్రభుత్వం పెడుతున్న పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి, అసలు అవి ప్రజల కోసమేనా లేక ప్రజల పేరుతోని ప్రభుత్వాలు దోచుకోవడం కోసమా అనే ఒక సెన్సిటివ్ పాయింట్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. రాజాదిరాజా క్యారెక్టర్లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం తన క్యారెక్టర్లో జీవించేశాడు. మూవీ స్టార్టింగ్లో రాజాదిరాజా క్యారెక్టర్ని చూస్తే నవ్వొస్తుంది. కాకపోతే ఆ తర్వాత ఆ క్యారెక్టర్లోని పెయిన్ అర్థమవుతుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మీరు కనుక ఈ మూవీని చూడకుంటే ఖచ్చితంగా చూడండి. మస్ట్ వాచబుల్ మూవీ. నెంబర్ 10 మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ మూవీ థియేటర్లో సక్సెస్ కాలేదు. కాకపోతే ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. మూవీ స్టోరీ బాగుంది అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లీడ్ రోల్స్లో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు యాక్ట్ చేశారు. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటికంటే మా నాన్న సూపర్ హీరో సినిమా బెటర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి ప్రతి వారం బెస్ట్ ఓటీటీ మూవీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.